ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నిత్యానందం గారు కృష్ణనామాన్ని ఎందుకు విశేషంగా చెప్తున్నారు అంటే, ఈవేళ ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం వల్ల, వాళ్ళ ప్రచారం వల్ల ఇస్కాన్ ప్రపంచవ్యాప్తమైపోయింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటటువంటి కలి సంతరణ మంత్రం, సర్వ పాప హరణ మంత్రం ప్రపంచమంతా కూడా విస్తరించి ఉంది. వేళ ఆ కృష్ణమంత్రం ప్రభావాన్ని చెప్తున్నారు కులశేఖరాలు వాళ్ళు. హే లోక శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వెదనుతే నిర్వాణమాచంతికం. ఇది కులశేఖరాల వారు తన 17వ ముకుందమాల్లో 17వ శ్లోకం. ఇది ఏమంటున్నాడు ఆయన? ప్రజాబాహుళ్యాన్ని ఉద్దేశించి, అయ్యా నా మాట వినండి అని జనంతో మాట్లాడుతున్నాడు. సాంసారికులైనటువంటి మనం అనుభవించే దుస్తరమైనటువంటి జనన మరణ చక్రంలో నుంచి, ఈ చక్ర భ్రమణంలో నుంచి విముక్తి పొందాలి అంటే యాజ్ఞవల్క్య మహర్షులు ఉన్నారే, అలాంటి మహానుభావులు మహాయోగులు ఉపదేశించినటువంటి ఉపాయం ఒకటి ఉంది ఇక్కడ. ఆ మాట చెప్తాను, వినండి. హే లోక శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం. ఏమిటంటే, జనన మరణ చక్రం అనే వ్యాధి నుండి బయటపడాలంటే ఈ మహామహులు మన లోకానికి ఉపదేశించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రం ఉన్నది. ఒక మంత్రం. ఆ మంత్రం ఏమిటి అంటే దివ్యమైనటువంటి ఔషధం, అమృత సదృశమైనటువంటి మహౌషధం శ్రీకృష్ణ మంత్రం అన్నారండి. ఈ అమృతం అసంఖ్యాకమైనటువంటి విశేష గుణాలు పెంచుకునేటటువంటిది. ఇది ఈ ఔషధాన్ని సేవిస్తే అంటే త్రాగితే మనం ఏమవుతాం? ఈ భవబంధాల నుండి శాశ్వతమైన విముక్తి మనకు లభిస్తుంది. అవధూతలు, యోగులు, భాగవతోత్తములు, మహర్షులు వీళ్ళందరూ కూడా, ఈ మహామహానుభావులంతా కూడా ఈ కృష్ణ నామామృతాన్ని సేవించి ఈ ప్రాపంచికమైన వ్యాధుల నుంచి బయటపడ్డారు అని. అంటే భగవన్నామం అనేది మంచి ఔషధం. ఎంత గొప్ప! తత్పీతం పరమౌషధం. ఇంత మించిన మందు లేదట. పరమ ఔషధం తత్పీతం, దాన్ని తాగండి అయ్యా. పితను తే నిర్వాణం ఆచంతికం అంటాడు ఆయన. ఈ భవబంధాల నుంచి బయటపడడానికి, ఈ సంసార చక్రం నుంచి బయటపడడానికి ఒకటే మార్గం ఏమిటి అంటే ఈ కృష్ణ మంత్రాన్ని తాగండి అయ్యా. పిబరే రామరసం అని మనం వింటున్న కీర్తనలు కూడా. అట్లాగే ఈ కృష్ణరసం, ఈ కృష్ణ రసాయనం కృష్ణ రసాయనం టానిక్ తాగమంటున్నాడు ఆయన అని చెబుతూ, హేమత్యాహ, ఒక మంచి మాట చెప్తా వినండి. హేమత్యాహ పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవమాపదూర్మిబహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః నానాజ్ఞానమపాసచేతసి నమో నారాయణాయేత్యమం మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్త్వయధ్వం ముహుః. అద్భుతమైనటువంటి శ్లోకం అండి. నా మాట ఏనండయా. హే మత్స్యః, ఓ హ్యూమన్ బీయింగ్స్, ఓ మార్టల్స్, ప్లీజ్ లెండ్ మీ యువర్ ఇయర్స్. నా మాట దయచేసి వినండి. పరమం హితం, మీకు మంచి క్షేమం కలిగించేటటువంటిది, మీకు మంచి జరిగేటటువంటిది, మీకు మేలు కలిగేటటువంటి మంత్రం ఒకటి చెప్తున్నానండి. శృణుతవో వక్ష్యామి సంక్షేపతః. క్లుప్తంగా, ఎబ్రిడ్జ్డ్ వెర్షన్, క్లుప్త సుందరంగా చెప్తున్నాను మీకు అన్నాడు.
ఇక్కడ తిరుమంత్రం అంటారండి. అష్టాక్షరి మహామంత్రం నిన్న మనం అనుకున్నాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సంస్కారాలు, పంచ సంస్కారాల్లో అందులో మంత్ర సంస్కారం ఇది. ఈ అష్టాక్షరి మహామంత్రంలో 8 అక్షరాలు ఉంటాయండి. ఎప్పుడు ఈ మంత్రాన్ని సూటిగా చెప్పకూడదు. మీకు తెలుసు కాబట్టి నేను చెప్తానండి మీకు అష్టాక్షరి మహామంత్రం అని చెప్పి చెప్పకూడదండి. వెనకడికి గోపాల్ అండ్ కంపెనీ వాళ్ళు ఒక పుస్తకం వేశారు. ఆ పుస్తకం పేరు అన్ని మంత్రాలు దాంట్లో ఉంటాయి. ఎన్ని రకాల మంత్రాలు దాంట్లో ఉంటాయి. అప్పుడు ఆ రోజుల్లో ₹1 ఉండేది ఆ పుస్తకం. మీకు ఏ మంత్రం కావాలో ఆ పుస్తకంలో ఉంటుంది. వశీకరణ మంత్రం అంటే ఒకటి ఉన్నది. ఎవరినైతే వశం చేసుకోవాలనుకున్నామో, అంటే ప్రియురాలు కావచ్చు, ప్రియుడు కావచ్చు, ఇష్టపడినటువంటి వాళ్ళని వశం పరచుకోవాలంటే ఆ మంత్రం చెప్పిస్తే వాళ్ళు వశమైపోతారండి. ఆ పుస్తకం చాలా డిమాండ్లో ఉండేది. ఇలా చాలా మంత్రాలు ఉంటాయి. కానీ దీన్ని మంత్రరాజము అంటారు. ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే ఇంకా ఏ మంత్రం జపించాల్సిన అవసరం లేదండి. ఈ ఒక్క మంత్రాన్ని ఉపదేశం పొందితే ఇంకా ఏ ఉపదేశం పొందాలన్నా పర్మిషన్ వచ్చినట్టే మనకి. కాబట్టి ఈ మంత్రం చాలా గొప్పది. ఆ మంత్రం యొక్క విశేషాన్ని సూటిగా చెప్పకుండా కులశేఖరాల వారు దాన్ని మరో రకంగా చెప్తున్నారు. ఎందుకంటే మంత్రాన్ని ఆచార్యుల వారు మీకు ఏ మహానుభావులు అయితే గురువు అయితే ఉపదేశం చేశారో వారి పూర్వానుమతి లేకుండా మనం ఎవరికి ఉపదేశం చేయకూడదు. తెలుసు కదా అని చెప్పి లోకంలో చెప్పకూడదు. వచ్చు కదా అని చెప్పి మన పాండిత్యాన్ని ప్రకటించడం కోసంగా 10 మందిలో దీన్ని ధారాగతం చేయడానికి వీలు లేదు. దాని తిరుమంత్రం అంటాం, మంత్ర రాజము అంటాం. ఆ మంత్రం గురించి చెప్తున్నాడు. ఏమచ్చాహ, ఆ మాట వినండి. పరమం హితం శృణుతు ఓ వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవమావదూర్మి బహుళం సమ్యక్ ప్రవేశ్య స్థితాః నానాజ్ఞానమపాసచేతస నమో నారాయణాయేత్యముం. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. నమో నారాయణాయ మంత్రం సప్రణమం, దాంట్లో ఓం అనే పదం ఉంది. ప్రణామ సహితం, నమస్కారం కూడా దాంట్లో ఉంది. ప్రవణం ఉంది, ప్రణామం ఉన్నది అని చెబుతూ మానవాళి అనుభవిస్తున్నటువంటి రకరకాల చికాకుల్లో ఉన్నప్పుడు అత్యంత కారుణ్యంతో స్పందించడం మనం చూస్తూ ఉంటాం. అయ్యో ఇబ్బంది పడిపోతున్నాడే అనుకుంటాం బాధపడేవాళ్ళని చూసి. శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమైనటువంటి అష్టాక్షరి మంత్ర జపం సులభంగా అన్ని సమస్యలకు పరిష్కారం అండి. అది అన్ని భవరోగాలని, ఈతి బాధలని నిర్మూలిస్తుంది అని కులశేఖరాల వారు చెప్తూ ఉన్నారు. కర్మ జ్ఞాన యోగాలు ప్రయాస పూర్వకంగా అనుకూడేటటువంటి మార్గాలు కాబట్టి సంసారం అనేటువంటి విషసాగరంలో మునకలు వేస్తూ దిక్కుతోచకుండా అలమటిస్తున్నటువంటి జీవులకి అత్యంత సులభ సాధ్యమైనటువంటి మంత్రం ఒకటే ఉన్నది. అది అష్టాక్షరి మహామంత్రం. దాని నారాయణ మంత్రం. మంత్రరాజ జపం ప్రణవోచ్చారణతో కూడినటువంటి ఆ ముందు ప్రణవం ఉంటుంది. నమో నారాయణాయ. ఈ మంత్ర జపం మోర్టల్స్ అయినటువంటి మన అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది. నా మాట వినండి అయ్యా అంటున్నాడు ఆయన. భయంకరమైనటువంటి అలలతో నిండినటువంటి సంసార సాగరంలో మునిగి కొట్టాడేటటువంటి కొట్టు మిట్టాడుతున్నటువంటి మళ్ళాంటి వాళ్ళకి చేసే హితబోధ సరళమైనటువంటిది, సుందరమైనటువంటిది, సంక్షిప్తమైనటువంటిది. నా మాట వినండి. మీకు ఏది మేలు కలిగిస్తుందో, ఏది హితకరమో దాని సారాన్ని సూక్ష్మంగా చెప్తున్నాను. దయచేసి నా సందేశం వినండి. మోహము, భ్రాంతి వీటి పెట్టండి. శుద్ధమైనటువంటి అంతరంగంతో భక్తి పురస్సరంగా ప్రణవంతో కూడినటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని జపించండి. అంటే యథాయోగ్యంగా ఉపదేశం పొందడం ద్వారా, అంతేకాని ఇలా చెప్పినట్టుగా పుస్తకం చూసి కాదు. ఇది ఉత్తమమైనటువంటి మార్గం, ఇది హితం కలిగించేది అని చెప్పి కులశేఖరాల వాళ్ళు విన్నవిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్.